అకాడమీ. ఈరోజు మనం ఈ సెట్లో ఫిజిక్స్ని ఒకసారి అయితే ఇంకా షార్ట్ రివిజన్ అయితే చేద్దాము. కంప్లీట్గా టోటల్ ఫిజిక్స్ని ఒకసారి అయితే మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకే, సరే ఫస్ట్ ఏముంది మనకు అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ పైన డిస్కస్ చేద్దాము. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మనకి ఏం అడుగుతాడు అంటే ఇంకా డైమెన్షనింగ్స్ పైన అడుగుతాడు. అంటే డైమెన్షనింగ్ ఫార్ములా MLT ఉంది కదా, దీనిపైన మనకి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. దేనికి ఇండికేట్ చేస్తుంది? మాస్ని, లెంత్ని, టైంని ఇండికేట్ చేస్తుంది. సో బేసిక్గా మనకి డెఫినేషన్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెంత్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా కావాలనుకుంటే లెంత్ ఏమి ఇండికేట్ చేస్తుంది? L ఇండికేట్ చేస్తుంది. కాబట్టి M లేదు, L ఒకటి ఉంది, T లేదు అని రాస్తాం. అర్థమైందా పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అని అడిగినా అనుకోండి, ఏరియా ఫార్ములా ఏముంటుంది మనకు? జనరల్గా లెంత్ ఇంటూ విడ్త్ ఉంటుంది. సో లెంత్ అన్నా కూడా అది ఎల్ఏ, విడ్త్ అన్నా సో కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం? L² రాయొచ్చు. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏమి? M లేదు, L² ఉంది, T లేదు అని. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వెలాసిటీ తీసుకున్నాం అనుకో, వెలాసిటీ అంటే ఏమి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ మనం దేంట్లో మెజర్ చేస్తాము? లెంతా, మాసా, టైమా అంటే లెంత్లో మెజర్ చేస్తాం, టైంని టీతో మెజర్ చేస్తాం. సో మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? L⁻⁻1 T⁻⁻1 డినామినేటర్లో ఉంది కాబట్టి. ఇంకో రకంగా ఏం రాయొచ్చు? M లేదు, L ఒకటి ఉంది, T⁻⁻1 ఈ విధంగా కూడా రాయొచ్చు. అంటే మనం M అంటే మాస్ ఇండికేట్ చేయాలా, లెంత్ని ఇండికేట్ చేయాలా, టైంని ఇండికేట్ చేయాలా అనే బేసిక్ నాలెడ్జ్ మనకుంటే ఈ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ అలా అని చెప్పి ఇంత ఈజీగా అడుగుతాడా క్వశ్చన్ అంటే అడగడు, కొంచెం డెప్త్గా అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే, సో రెండు ఈక్వల్గా ఉన్న డైమెన్షనింగ్ ఫార్ములాస్ అంటే 2 డైమెన్షనింగ్ ఫార్ములాస్ ఈక్వల్ ఉండే టర్మ్స్ అడుగుతాడు. ఎగ్జాంపుల్కి మనం మూమెంట్ తీసుకున్నాం అనుకోండి, మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ ఇంపల్స్. మూమెంట్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. సో మనం అబ్జర్వ్ చేస్తే మూమెంట్కి, ఇంపల్స్కి రెండింటికి ఉండే డైమెన్షనింగ్ ఫార్ములా రెండు ఒకటే. అర్థమైందా పాయింట్ మీకు? సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. అంటే మూమెంట్కి ఈక్వల్ ఉండే డైమెన్షనింగ్ ఫార్ములా దీంట్లో దేనికి ఈక్వల్ ఉంది, లేదా ఈ డైమెన్షనింగ్ ఫార్ములా సేమ్ ఉండే 2 టర్మ్స్ ఏంటి, ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. అంటే మనకు మూమెంట్ డైమెన్షనింగ్ ఫార్ములా, ఇంపల్స్ డైమెన్షనింగ్ ఫార్ములా రెండు అని మనకు తెలుసల్లా. ప్యారలల్గా మూమెంట్కి ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ, ఇంపల్స్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ టైం అని కూడా మనకు అర్థం కాల. క్లియర్? అదేవిధంగా యాంగిల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ప్లేన్ యాంగిల్ అయితే మనం రేడియన్స్లో మెజర్ చేస్తాము, అదేవిధంగా సాలిడ్ యాంగిల్స్ ఉంటే స్టెరేడియన్లో మెజర్ చేస్తాం. సో దీన్ని రేడియన్స్ అంటాం, దీన్ని స్టెరేడియన్స్ అంటాం. రేడియన్స్ అంటే ఏంటి? ప్లేన్ యాంగిల్. సో సాలిడ్స్ తీసుకుంటే కనుక మనం స్టెరేడియన్ యాంగిల్ అంటాం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే విధంగా మనం వెలాసిటీ కావచ్చు, లేదంటే డెన్సిటీ కావచ్చు, ప్రతి టైం కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ తీసుకున్నాం అనుకోండి, మాస్ బై వాల్యూమ్ కదా. సో మాస్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. వాల్యూమ్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్, అంటే అదొక L3. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? M⁻1 L3 T లేదని రాయ, T⁻³ M⁻1 L⁻³ T లేదని చూపించచ్చు. అర్థమైందా? సో ఈక్వల్గా ఉండే డైమెన్షనింగ్ ఫార్ములాస్ పైన మనం గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్గా ఉండే డైమెన్షనింగ్ ఫార్ములాస్ ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్ ఒకటైతే, ప్లాంక్స్ కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటమ్ ఒకటి. ఓకేనా? అదేవిధంగా మనం ఇంకా సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ కాన్స్టాంట్ కూడా తీసుకోవచ్చు, లేదా సర్ఫేస్ ఎనర్జీ కూడా తీసుకోవచ్చు. ఇవి మూడు ఈక్వల్. సో ఎగ్జాంపుల్ ఇవి రెండు కానీ లేదా ఈ ఫస్ట్ లాస్ట్ అన్న అడగచ్చు క్వశ్చన్లో. సో డైమెన్షనింగ్ ఫార్ములాస్ ఈక్వల్గా ఉండేది. అదేవిధంగా మనకు స్పెసిఫిక్ హీట్కి సంబంధించిన డైమెన్షనింగ్ ఫార్ములా అడగచ్చు. సో L² T⁻⁻2 K⁻⁻1 ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు వోల్టేజ్కి సంబంధించి కూడా అడగచ్చు. వోల్టేజ్ కూడా మనం IR అని రాయొచ్చు కదా. సో వోల్టేజ్కి సంబంధించిన ఫార్ములా ఏముంటుంది? ML² T⁻⁻2 సో ఈ విధంగా మనకు డైమెన్షనింగ్ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి యూనిట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ విధంగా యూనిట్స్ పైన క్వశ్చన్ అడుగుతాడంటే, ఫస్ట్ మనకి ఈక్వల్వి మనం చూసి తర్వాత కాలంటే యూనిట్స్ దగ్గర పోదాం. ఇంకా ఈక్వల్స్ ఏమున్నాయి మనకు? ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ మొమెంటం తీసుకుంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్, అదేవిధంగా వెలాసిటీ గ్రేడియంట్కి కూడా ఈక్వల్. స్పీడ్ తీసుకుంటే వెలాసిటీకి ఈక్వల్. ఇంకేముంది మనకు? ఫోర్స్ తీసుకుంటే థ్రస్ట్కి ఈక్వల్. అదేవిధంగా మనం వర్క్ తీసుకున్నా లేదా హీట్కి తీసుకున్నా, ఇంకా హీట్ ఎనర్జీస్ తీసుకున్నా, ఎనర్జీ అంటే కైనటిక్ ఎనర్జీ కావచ్చు, ప్రెజర్ ఎనర్జీ కావచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, టార్క్ కావచ్చు, ఇవి అన్నిటికీ కూడా డైమెన్షనింగ్ ఫార్ములా ఒకటే ఉంటుంది. సో ఇవన్నీ ఒకటే మనకు. మనం అన్ని బైహార్ట్ చేయాల్సిన పని లేదు, కొంచెం లాజికల్గా అర్థం చేసుకుంటే చాలు, అన్నీ అర్థమవుతాయి. తర్వాత యూనిట్స్ అనుకున్నాం కదా, యూనిట్స్ పైన మనకు క్లియర్గా ఐడియా ఉండాలి. సో యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 Newton ఈజ్ ఈక్వల్ మనం ఏం రాయొచ్చు? 10⁵ డైన్స్ అని రాయొచ్చు. అదేవిధంగా ఇంకేం రాయొచ్చు మనము? 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁷ ఎర్గ్ అని రాయొచ్చు. సో అదేవిధంగా ప్రెజర్కి సంబంధించిన యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెజర్ని మనం దేంట్లో మెజర్ చేస్తాం? బార్స్లో మెజర్ చేస్తాం. 1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10⁵ Newton/m². 10⁵ Newton/m² ఏం రాయొచ్చు మనం? పాస్కల్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? 10⁵లో నుంచి 3 zeros తీసేస్తే 10² కిలో పాస్కల్ అని కూడా రాయొచ్చు. సో దీన్నే 10² కిలో Newton/m² కూడా రాయొచ్చు. ఇలా కన్వర్షన్స్ అన్ని మనకు అర్థమైతే మనం ఈ క్వశ్చన్స్, ఈ ఏరియా నుంచి వచ్చి ఏ క్వశ్చన్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే కదా? నెక్స్ట్
ఇంకా ప్రీవియస్గా మనం అడిగిన క్వశ్చన్ చూస్తే కనుక లేటెంట్ హీట్ పైన కూడా క్వశ్చన్ అడిగినాడు. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈక్వల్ టు లేటెంట్ హీట్. దీనికి సంబంధించిన ఫార్ములా ఏముందంటే L²T⁻². ఇది చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ మనకు ప్రీవియస్లో. ఓకే, సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ అన్ని అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఇవే రిపీట్ అవుతాయిలేండి, ఎక్కువ వరకు అయితే ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ టాపిక్ పోదాం, మనం జస్ట్ రివిజన్ కోసం కాబట్టి. నెక్స్ట్ తీసుకుంటే మనం వెక్టార్స్ అనే టాపిక్ తీసుకుంటే, వెక్టార్స్ నుంచి మనకి ఏం అడిగినాడు ఇంతకుముందు, ఏం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం. సో మనకి ఏం అర్థం కాలే ఇక్కడ, స్కేలార్ అంటే తెలియాలా, వెక్టార్ తెలుసల్లా, కైనటిక్స్ అంటే తెలియాలా, దానికంటే ముందు స్టాటిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఏంటి, కైనటిక్స్, కైనమాటిక్స్, ఇవన్నీ మనకు అర్థం కావాలి, టర్మ్స్ క్లియర్గా అర్థం కావాలి. సో 1 by 1 చూద్దాం. స్టాటిక్స్ అంటే ఏంది, ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లై ఆన్ ద స్టడీ బాడీ. ఫస్ట్ స్టాటిక్ తీసుకుంటే, స్టాటిక్ వేరే, డైనమిక్ వేరే, స్కేలార్ వేరే, వెక్టార్ వేరే. ఓకే, స్కేలార్ అంటే ఏంటంటే కనుక ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇస్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. ద క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ వెక్టార్ క్వాంటిటీ. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ లేదా డైరెక్షన్ ఏదో ఒకటి ఉండాలి, ఇక్కడ రెండు ఉంటుందని మనం వెక్టార్ అంటాం. స్టాటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్టడీ బాడీ. ఒక స్టడీ బాడీ పైన ఫోర్స్ అప్లై చేస్తే జరిగిన రియాక్షన్ మనం ఏమంటాం, స్టాటిక్స్ అంటాం. డైనమిక్స్ అంటే ఒక మూవింగ్ బాడీ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే జరిగే ఎఫెక్ట్ ఏమంటామంటే డైనమిక్స్ అంటాం. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ. దీన్ని మనం 2 టైప్ డివైడ్ చేసుకున్నాం, ఒకటి కైనటిక్స్ అని ఒకటి, తర్వాత కైనమాటిక్స్ అని ఒకటి. కైనటిక్స్ అంటే ఏంది, ఎఫెక్ట్ మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే, ఇక్కడ ఆల్రెడీ ఎమ్ ఉంది కాబట్టి ఎమ్ని కన్సిడర్ చేయకూడదు, ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కాల్డ్ యాజ్ ఏ కైనటిక్స్. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కాల్డ్ యాజ్ ఏ కైనమాటిక్స్. అర్థమైందా? సో ఈ విధంగా మనం తీసుకున్నాం. సో స్కేలార్, వెక్టార్, స్టాటిక్స్, డైనమిక్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మనం దీంట్లో ఏం చదువుకోవాలా, రిజల్టెంట్ అంటే ఏంది మనకు అర్థం కావాలా, రిజల్యూషన్ అర్థం కావాలా. రిజల్టెంట్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫోర్సెస్ ఉన్నాయి, పి అనే ఫోర్స్, ఇక్కడ క్యూ అనే ఫోర్స్. ఈ రెండు ఫోర్సెస్ కలిపి ఒక ఫోర్స్గా మార్చి దాన్ని మనం ఆర్ అంటాం. సో ఆర్కి సంబంధించిన ఫార్ములా √P² + Q². సో ఆర్ = √P² + Q² అనేది ఇది ఆర్. ఆర్ అంటే ఏంది, రిజల్టెంట్. రిజల్టెంట్ అంటే ఏమి, ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్. ఆర్ = √P² + Q². అర్థమైందా? అదేవిధంగా రిజల్యూషన్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఫోర్సెస్ని కలిపి ఒక ఫోర్స్ కింద మార్చేదని మనం రిజల్టెంట్ అంటున్నాం. ఒక ఫోర్స్ ఇచ్చి దీన్ని 2 ఫోర్సెస్ కింద డివైడ్ చేస్తే దీన్ని రిజల్యూషన్ అంటాం. ఇది రిజల్టెంట్, ఇదే రిజల్యూషన్. సో రిజల్యూషన్లో మనకు ఆర్ వాల్యూ ఇస్తాడు, తీటా ఇస్తాడు. మనం ఏం కనుక్కోవాలా, పీని క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. పి అంటే హారిజాంటల్ ఫోర్స్, సో ఆర్ కాస్ తీటా. క్యూ అంటే వర్టికల్ ఫోర్స్, ఆర్ సైన్ తీటా. సో మనకు ఆర్ ఇస్తాడు, యాంగిల్ ఇస్తాడు. ఆర్ అంటే రిజల్టెంట్, మనం డివైడ్ చేసే దాన్ని రిజల్యూషన్ అంటున్నాం. సో హారిజంటల్ ఫోర్స్ కావాలంటే ఆర్ కాస్ తీటా, వర్టికల్ ఫోర్స్ కావాలంటే ఆర్ సైన్ తీటా ఫార్ములా. ఇవి రెండు మనకు అర్థం కాల. సార్ మరి ఆర్ ఇంకో ఫార్ములా వచ్చింది కదా, √P² + Q² + 2PQ కాస్ తీటా వచ్చింది కదా, మరి ఇదేం ఫార్ములా అంటే, మన క్వశ్చన్లో యాంగిల్ బిట్వీన్ ద 2 ఫోర్సెస్ అంటే మనం అప్లై చేసిన ఫోర్సెస్ PQ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, డిఫాల్ట్ 90 degrees ఉంటుంది. అలా కాకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ పీకి క్యూకి మధ్యలో మనకి యాంగిల్ 90 కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉందనుకోండి, అప్పుడు రిజల్టెంట్ అడిగితే అప్పుడు మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఇది. అంటే పీకి క్యూకి మధ్యలో ఉన్న యాంగిల్ 90 కంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తీసుకోవాల్సిన ఫార్ములా ఇది. సో దాన్ని మనం ఏమంటాం, పారలాగ్రామ్ అంటాం. అలా కాకుండా తీటా వాల్యూ కనుక 90 degrees ఉంటే మనం తీసుకునే ఫార్ములా ఇది. అర్థమైంది కదా డిఫరెన్స్? సో జాగ్రత్తగా మనం ఉండాలి ఈ క్వశ్చన్స్ దగ్గర. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఏమడుతాడు అంటే ఇంకా యూనిట్ వాల్యూ అడుగుతాడు క్వశ్చన్లో. యూనిట్ వాల్యూ అని ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3x + 4y యొక్క యూనిట్ వాల్యూ ఎంత అడుగుతాడు ఈ విధంగా. సో యూనిట్ వాల్యూ అంటే ఏం లేదు, √, ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని స్క్వేర్ + 4². సో √9 + 4² 16 అంటే √25, ఆన్సర్ 5. ఒక్కోసారి 4x - 3x ఏది ఇచ్చినా కూడా, 4x మైనస్ ఇచ్చినా కూడా మైనస్ లోపల పెట్టి మనం స్క్వేరే చేయాలి. సో ఆన్సర్ 5 వస్తుంది. అర్థమైందా? మైనస్ ఇచ్చినా కూడా అదే ప్రాబ్లమే. ఇంకొకసారి ఏమంటా అంటే మనకు డెట్ వాల్యూ అడుగుతాడు, అంటే A × B అడుగుతాడు. సో A × B అంటే ఇంకా డెట్ A × డెట్ B × కాస్ తీటా. సో ఈ ఫార్ములాస్ అన్ని మనం ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైం చూసాం, ఇంకొకసారి మనం డిస్కస్ చేస్తాను. ఓకే, తర్వాత యూనిట్ వాల్యూ అడుగుతాడు. యూనిట్ వాల్యూ మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసినాము. తర్వాత వెక్టార్స్లో టైప్స్ అడుగుతాడు, అది చాలా ఇంపార్టెంట్. ఈక్వల్ వెక్టార్, నెగిటివ్ వెక్టార్, తర్వాత ప్యారలల్ వెక్టార్, ఆపోజిట్ వెక్టార్. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇంకా ఫోర్సెస్ అంటే టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మనకు తెలుసు కదా. వాట్ ఇస్ ద ఫోర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోర్స్. ఫోర్సెస్లో టైప్ తీసుకుంటే కనుక మనం ప్యారలల్ ఫోర్స్, నాన్ ప్యారలల్ ఫోర్స్, లైక్ ఫోర్స్, కపుల్ ఫోర్స్, కంకరెంట్ ఫోర్స్, నాన్ కంకరెంట్ ఫోర్స్,
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ అదేవిధంగా మనకు రిజల్టెంట్ మనకి పీక్యూ ఇచ్చేసి రిజల్టెంట్ కూడా అడుగుతాడు, అది కూడా మనం చూసినాం ఇంతకు ముందు కేసులో. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మోడల్ ఉంది దీంట్లో, ఏ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ పైన ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 3i ప్లస్ 2j మైనస్ 5k, బి ఈజ్ ఈక్వల్ టు 2i మైనస్ 3j ప్లస్ 10k ఇలా ఇచ్చేసి క్వశ్చన్ ఇలా ఇచ్చి, సో మనల్ని ఏమడుగుతాడంటే డెట్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అడుగుతాడు, లేదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అడుగుతాడు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అడిగినా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏని అడిగితే మనం ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ ఉన్న లోపల పెట్టి 5 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4 ప్లస్ 25. సో 25 ప్లస్ 9 34, 34 ప్లస్ 4 38, స్క్వేర్ రూట్ ఆఫ్ 38 ఆన్సర్. ఒకవేళ బీని అడిగితే మనం డెట్ చేయలేమా? చేయొచ్చు. అలా కాకుండా క్వశ్చన్లో ఏ ప్లస్ బి డెట్ అడుగుతాడు. సో ఏ ప్లస్ బి అడిగితే డైరెక్ట్ దీని కింద ఒకదాని కింద ఒక రాసుకోవడం. సో నేను చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో 2i ప్లస్ 3i ఏమవుతుంది, 5i రాయడం. తర్వాత మైనస్ జే, ఎందుకంటే ప్లస్ 2j మైనస్ 3j మైనస్ జే అవుతుంది. మైనస్ 5k ప్లస్ 10k ప్లస్ 5k అవుతుంది. ఇప్పుడు దీన్ని డెట్ చేయాలా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, జే కోషంట్ ఏం లేకపోతే 1 ఉన్నట్ల. సో -1 హోల్ స్క్వేర్ ఆ విధంగా రాసుకోవచ్చు కావాలనుకుంటే, మీకు డౌట్ వస్తే. ప్లస్ 5 స్క్వేర్, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి డెట్ వస్తుంది. ఒకవేళ ఏ మైనస్ బి డెట్ అడిగితే సేమ్ ప్రాబ్లం. ఒకవేళ డెట్ ఏ ప్లస్ డెట్ బి అడిగితే, సో ఇండివిజువల్గా డెట్ ఏని డెట్ బిని కనుక్కుంటాం, ఇద్దరిని యాడ్ చేస్తాం. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఈ ఏరియాలో మనకు వచ్చే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ లామిస్ రూల్, ఆర్ దీన్ని ఏమనొచ్చు మనం సైన్ రూల్ అని కూడా అనొచ్చు. దీనిపైన క్వశ్చన్స్ చేస్తాడు. ఇక్కడ క్వశ్చన్స్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలా. మనకి 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు 2 ఫోర్సెస్ ఉంటే 2 ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ తీటా 90 డిగ్రీస్ ఉంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ పెట్టి మనం ప్రాబ్లం చేస్తాం. లేదు 2 ఫోర్సెస్ ఉన్నాయి, యాంగిల్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే మనం పారలాగ్రామ్ లా కింద ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా పెట్టి ప్రాబ్లం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫోర్సెస్ ఉంటే, సో అందుకే మనం యూజ్ చేసేది లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్. అర్థమైందా? సో ఇక్కడ వాల్యూస్ తీసుకుంటే పీ తీసుకున్న, ఎగ్జాంపుల్కి క్యూ తీసుకున్న, ఆర్ తీసుకున్న. పీ తీసుకుంటే ఆపోజిట్ అనేది ఆల్ఫా బీటా గామా తీసుకుంటే, పీ అనే ఫోర్స్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాయాలి, అంటే సైన్ ఆల్ఫా. క్యూ తీసుకున్నాను ఆపోజిట్ ఉన్న సైన్ బీటా, ఆర్ తీసుకున్నాను ఆపోజిట్లోనే సైన్ గామా. ఇది లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ ఫార్ములా. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు మనకు అంటే, ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక వెయిట్ ఉంది డబ్ల్యూ, ఓకే. ఇక్కడ యాంగిల్ వచ్చి ఒక 100 డిగ్రీస్ 120 డిగ్రీస్ ఉంది, 120 డిగ్రీస్ ఉంది. సో T1 వాల్యూ ఎంత, T2 వాల్యూ ఎంత అంటాడు. సో దీన్ని మనం కనుక్కోవాలంటే మనకి 3 యాంగిల్స్ కావాలా. సో 3 యాంగిల్స్ కావాలంటే మనకు టోటల్ సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటాయి. 360లో 120 పోతే, సో 360లో 120 పోతే 240. సో ఇటు 120 ఉంటుంది, ఇటు 120 ఉంటుంది. అర్థమైందా? ఇలా యాంగిల్ని కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత సో మనకు తెలిసిన T1 తీసుకుంటే, T1 ఆపోజిట్లో ఉన్న యాంగిల్ 120 ఈజ్ ఈక్వల్ టు T2 ఆపోజిట్లో ఉన్న యాంగిల్ 120 ఈజ్ ఈక్వల్ టు W. ఓకే, W వాల్యూ ఇచ్చింటాడండి. ఎగ్జాంపుల్కి 100 న్యూటన్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్కి ఎంత ఇస్తే అంత క్వశ్చన్లో 3 అన్నోన్స్ అయితే ఉండవు కదా, ఏదో ఒక వాల్యూ ఇచ్చింటారు కాబట్టి 100 డివైడ్ బై సైన్ 120. ఇప్పుడు మనం T1ని ఫైండ్ అవుట్ చేయాలి. సో T1ని ఫైండ్ అవుట్ చేయాలంటే T1 ఈజ్ ఈక్వల్ టు ఈ డినామినేటర్ ఉన్న టర్మ్ ఈ సైడ్ పంపిద్దాం, అంటే 100 డివైడ్ బై సైన్ 120 ఇంటూ సైన్ 120. 120 సైన్ 120 సైన్ 120 క్యాన్సల్. సో T1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 100 వచ్చింది. అదేవిధంగా ఇవి రెండు ఈక్వల్ చేసి T2ని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా పాయింట్? సో ఇలా ఈ 3 ఫోర్సెస్ 3 యాంగిల్స్ మధ్యలో క్వశ్చన్ ఉంటుంది. దీన్ని మనం లామిస్ రూల్ అంటాం లేదా సైన్ రూల్ అంటాం. ఎగ్జామ్లో మనకు ఈ ఏరియా పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు, చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా కూడా. ఓకే, మనకు కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్. ఫస్ట్ కైనమాటిక్ గురించి చూద్దాం. కైనమాటిక్లో మనం ఏం నేర్చుకుంటాం? కైనమాటిక్స్ అంటే తెలుసు కదా, ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్. కాబట్టి మనం ఇక్కడ క్వశ్చన్ ఎలా చదువుతామంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పై నుంచి డ్రాప్ చేసినాం అన్నప్పుడు ఆబ్జెక్ట్ వెయిట్ ఎక్కువ ఉందా వెయిట్ తక్కువ ఉందా మనం కన్సిడర్ చేయము. ఎందుకు? యూనిట్ నేమ్ ఏమి? కైనమాటిక్స్. అంటే మీరు మాస్ని కన్సిడర్ చేయకుండా ప్రాబ్లం చేయండి అని చెప్పి. అంటే వెయిట్ ఎక్కువ ఉందని స్పీడ్గా వస్తుంది అలా మనం చెప్పకూడదు, దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం ప్రాబ్లం చేస్తాం. సరే, ఈ ఏరియా నుంచి మనం ఏం చదువుకుంటామంటే ఇక్కడ 2 టైప్స్ వస్తాయి ప్రాబ్లమ్స్. ఒకటి ప్రొజెక్టైల్ ప్రాబ్లమ్స్ అంటాం. ప్రొజెక్టైల్ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా చేస్తాం? అసలు ప్రొజెక్టైల్ అంటే ఏమి? ఎనీ బాడీ త్రో ఇన్ ద ఎయిర్, it comes to reach the ground in the form of parabola. This parabola is called as a projectile. So అర్థమైందా? ఎనీ బాడీ త్రో ఇన్ ద ఎయిర్ విత్ యాంగిల్ థీటా ఇన్ ద ఫార్మ్ ఇట్ కమ్స్ టు రీచ్ ద గ్రౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఇస్ కాల్డ్ యాజ్ ఎ ప్రొజెక్టైల్. ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్. ఈ ఏరియాలో మనం ఏమేమి చదువుతాం ఇక్కడ అంటే కనుక, సో మనకి కొన్ని ఫార్ములాస్ వస్తాయి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రో చేస్తాం అనుకోండి,
త్రో చేసినప్పుడు ఇనిషియల్ వెలాసిటీ అంటాము, ఫైనల్ పోతే ఫైనల్ వెలాసిటీ అంటాం. ఏదైనా వస్తువుని మనం త్రో చేసినామంటే ఇనిషియల్ వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది, మ్యాక్సిమం నుంచి పోయి పైకి పోయేటప్పుడు తగ్గిపోయి లాస్ట్ జీరో అయిపోయిన తర్వాత మరి రిటర్న్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా మనం త్రో చేసినామంటే ఇనిషియల్ వెలాసిటీ మ్యాక్సిమం, ఫైనల్ వెలాసిటీ జీరో. అదే పైనుంచి రివర్స్ వస్తుందంటే ఇనిషియల్ వెలాసిటీ జీరో, ఫైనల్ వెలాసిటీ మ్యాక్సిమం. ఈ టర్మ్స్ మనకు అర్థం కావాలి ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే. ఓకే, సరే. ఇక్కడ మనం నేర్చుకునేది ఏమి అంటే కనుక ఇక్కడ మనకి టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ పైకి పోయేదాన్ని దీని ఏమంటాం, మ్యాక్సిమం హైట్ అంటాం, అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఏ బాల్ రీచ్ ద, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం టేకెన్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. సో టైమ్ ఆఫ్ అసెండింగ్ అనొచ్చు, టైం టేకెన్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. టైమ్ ఆఫ్ డిసెండింగ్ అని కూడా అనొచ్చు, టైమ్ ఆఫ్ అసెండింగ్, టైమ్ ఆఫ్ డిసెండింగ్. తర్వాత దీని ఏమంటామంటే రేంజ్ అంటాం. ఈ హైట్ని వచ్చి హెచ్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, టైమ్ ఆఫ్ అసెండింగ్ లేదా టైమ్ ఆఫ్ డిసెండింగ్, తర్వాత రేంజ్ ఒకటి వస్తుంది, ఇంకొకటి హైట్ వస్తుంది. టైమ్ ఆఫ్ అసెండింగ్, టైమ్ ఆఫ్ డిసెండింగ్ బేస్ చేసుకుని టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని కూడా అనొచ్చు, అంటే ఇద్దరిని యాడ్ చేసి. ఓకేనా, ఈ ఫార్ములాస్ మనకు చాలా ఇంపార్టెంట్, ఇవి మనం నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఆఫ్ అసెండింగ్ అని అనుకోండి, ఫార్ములా యూ సైన్ థీటా బై జీ. డెరివేషన్స్ ఇప్పుడు అవసరం లేదు, యూ సైన్ థీటా బై జీ. టైమ్ ఆఫ్ డిసెండింగ్ అన్నా కూడా యూ సైన్ థీటా బై జీ. ఇద్దరిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 2u సైన్ థీటా బై జీ. ఇవి బై హ్యాడ్ చేయండి మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అడిగినా అనుకోండి, 2u స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా బై జీ. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసి యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ కూడా రాయొచ్చు. అదేవిధంగా హైట్ తీసుకుంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. సో ఈ ఫార్ములాస్ టోటల్ హైట్, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u సైన్ థీటా బై జీ, రేంజ్ అంటే యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ, హైట్ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ బై 2g. ఈ ఫార్ములా యాస్టిస్గా బై హ్యాడ్ చేయండి. ఓకే, బై హ్యాడ్ డెరివేషన్స్ అయితే అవసరం లేదు, బై హ్యాడ్ చేయండి. బై హ్యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని టిప్స్ అనేది ఇంపార్టెంట్. ఏంటి ఆ టిప్స్ అంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ అడిగినా అనుకోండి, ఎగ్జామ్లో రేంజ్ అడిగితే గనక రేంజ్ 30 డిగ్రీస్కి, 45 డిగ్రీస్కి, 60 డిగ్రీస్కి అడుగుతాడు. ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి, √3 to √3. హైట్ అడిగితే గనక 1:2:3. సో ఇది చాలా ఇంపార్టెంట్ కోడ్. ఇక్కడ ఏంది కోడ్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేంజ్, అంటే మనము రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేంజ్ అంటే ఈ డిస్టెన్స్ కదా, ఈ డిస్టెన్స్. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఒక బాల్ని త్రో చేసినారు సంథింగ్ యాంగిల్తో, తీటా అనే యాంగిల్తో. సో ఏ అనే పర్సన్ త్రో చేసిన 30 డిగ్రీస్లో, బి అనే పర్సన్ 60 డిగ్రీస్తో త్రో చేస్తే వీటి ఇద్దరు మధ్యలో ఉండే రేంజ్ యొక్క రేషియో ఎంత అడుగుతాడు. పాయింట్ అర్థమైందా? సో ఏ అనే పర్సన్ 30 డిగ్రీస్తో త్రో చేసినాడు, బి అనే పర్సన్ 60 డిగ్రీస్తో త్రో చేస్తే వారి మధ్యలో ఉండే రేంజ్ యొక్క రేషియో ఎంత. సో 30 డిగ్రీస్కి √3నే, 60 డిగ్రీస్కి √3నే. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 1:1 అని వస్తుంది. అర్థమైందా? అలా కాకుండా 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ అడిగింటే √3:2 అని వచ్చేది ఆన్సర్. అదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఒక బాల్ని త్రో చేసినాడు సంథింగ్ యాంగిల్తో 30 డిగ్రీస్తో, దాని యొక్క హైట్కి బి అనే పర్సన్ 60 డిగ్రీస్లో త్రో చేస్తే దాని యొక్క హైట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత. సో మన క్వశ్చన్ 30కి 60కి అడిగినాడు, సో 1:3. లేదు 30:45 అడిగింటే 1:2, 45కి 60కి అడిగింటే 2:3. ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనకు ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ తీసుకుంటే ఫ్రిక్షన్లో మనకు సో టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రిక్షన్ అయితే ఏదో అర్థం కాల. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ తీసుకుంటే ఈ బాడీ యొక్క వెయిట్ కిందికి యాక్ట్ అవుతా ఉంటుంది. సో దీన్ని మనం ఇలా పుల్ చేయాలనుకున్నాం, రానికోకుండా చేసేవని పేరే ఫ్రిక్షన్. సో వెయిట్ కింద యాక్ట్ అవుతా అంటే పైన ఎవరు ఉంటారు, నార్మల్ రియాక్షన్ ఉంటాడు. సో ఇలా మనం డయాగ్రామ్ని అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి ఫ్రిక్షన్ అంటే ఏమి, ఫ్రిక్షన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లై, లేదంటే సింపుల్గా ఏమో చెప్పచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్ ఈజ్ ఏ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. మనం ఇలా పుల్ చేస్తున్నాము, పుల్ చేయకుండా అపోజ్ చేసేవని పేరు ఫ్రిక్షన్. సో డెఫినేషన్ ఏమి, ఫ్రిక్షన్ ఈజ్ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ అని చెప్పచ్చు. సరే, ఫ్రిక్షన్ లాస్ ఉంటాయి. ఎన్ని లాస్ ఉంటాయి, 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఒకటి. ఫస్ట్ లా ఏమని చెప్తుంది, P ఈజ్ ఈక్వల్ టు F, అంటే దాని మీనింగ్ ఏమి, అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ లా ఏమని చెప్తుంది, R ఈజ్ ఈక్వల్ టు W, అంటే R అంటే ఏమి ఇక్కడ నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు వెయిట్ అని చెప్తుంది. ఓకేనా, దీని ప్రకారం మనం ఈ డయాగ్రామ్ అయితే రాసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనకి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మ్యూతో ఇండికేట్ చేస్తాం. ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. దీని బేస్ పైన F ఈజ్ ఈక్వల్ టు μr అని పెట్టుకుంటాం. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, F అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, R అంటే నార్మల్ రియాక్షన్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మనకు వచ్చేది యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం శాండ్ కావాలనుకోండి, ఒక ట్రాక్టర్లో మన దగ్గర శాండ్ తీసుకొచ్చి దాన్ని ట్రాక్టర్ని టిల్ చేస్తారు. టిల్ చేసినప్పుడు ఆ శాండ్ అంతా జారిపోతుంది. దాన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. అంటే ఇట్ ఈస్ ద మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్ కాల్డ్ యాజ్ ఏ యాంగిల్ ఆఫ్ రిపోజ్.
తర్వాత మనకి లాస్ అనేది ఇంపార్టెంట్ ఈ ఏరియా నుంచి. ఇంకా మనకి ఎక్కువ ఏం అడగలేండి ఇక్కడ. యాంగిల్ ఆఫ్ రిపోజ్, తర్వాత లిమిటింగ్ ఫ్రిక్షన్, ఇంకొకటి మనకి లిమిటింగ్ ఫ్రిక్షన్ అడుగుతాడు అప్పుడప్పుడు. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏదైనా వెహికల్ని మనము స్టార్టింగ్లో అంటే మనం పుష్ చేయాలన్నప్పుడు, ఒక వెహికల్ని మనం పుష్ చేయాలంటే అంటే ఆగిపోయింది దాన్ని మనం దొబ్బల్లా పుష్ చేయాలంటే స్టార్టింగ్లో ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, తర్వాత తర్వాత తగ్గిపోతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం స్టార్టింగ్లో ఎక్కువ ఉండే ఫ్రిక్షన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. అంటే ఏదైనా వెహికల్కి స్టార్టింగ్లో ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఈ మ్యాక్సిమం ఫ్రిక్షన్ని స్టార్టింగ్లో ఉండే మ్యాక్సిమం ఫ్రిక్షన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, మనకు ప్రాబ్లమ్స్ అడిగినా కూడా ఈ ఫార్ములా బేస్ పైన అడుగుతాడు కాబట్టి మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే ఒకసారి అక్కడ చూడండి. ఓకే, సరే, నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు? సౌండ్ ఎకోస్ ఆర్ సౌండ్. సో సౌండ్ అనే టాపిక్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌండ్ తీసుకుంటే కనుక సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే 2 టైప్ ట్రావెల్ చేస్తుంది. ఒకటి ట్రాన్స్వర్స్ వేవ్స్, ఒకటి లాంగిట్యూడినల్ వేవ్స్. అది మనకు అర్థం కాల. తర్వాత పిచ్ అంటే ఏంది, సక్సెసివ్ డిస్టెన్స్ మనం పిచ్ అంటాము. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఎకో అంటే ఏంది, రీవైబ్రేషన్ అంటే ఏంది, ఇవి మనకు తెలుసు కదా. పిచ్ అంటే సక్సెసివ్ డిస్టెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వేవ్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, ఈ సక్సెసివ్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే పిచ్ కింద తీసుకుంటాం. ఈ హైట్ని ఏమంటాం మనం? ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా. తర్వాత ఎకో అంటే తెలుసు కదా. ఎకో అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌండ్ ప్రొడ్యూస్ చేయడం ఆగిపోయింది, కొంచెం గ్యాప్ తర్వాత మనకి వినిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాను, ఇక్కడ హిల్ ప్లేస్ ఉంది, మనం ప్రొడ్యూస్ చేసిన సౌండ్ ఇలా పోయి దీనికి తగిలి మరీ వచ్చి మనకి వినిపించే కొంచెం టైం పడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఎకో అంటాం. రీవైబ్రేషన్ అంటే మనం సౌండ్ ఆపేసిన అక్కడ నుంచే సౌండ్ కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్కి స్కూల్ బెల్ లేదా గుడి గంట, మనం దీన్ని కొట్టిన ఆపేసిన అప్పటి నుంచే మనకు సౌండ్ స్టార్ట్ అవుతుంది. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి కాదు, కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం రీవైబ్రేషన్ అంటాం. గ్యాప్ ఇస్తుందని మనం ఎక్కువ అంటాం. ఈ కాన్సెప్ట్ అంతా మనకు ఎవరు చెప్పినారంటే డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ ప్రకారం మనం ఏం చదువుకుంటాం యాక్చువల్గా అంటే పిచ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉంటే ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ కూడా ఈక్వల్గా ఉంటుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి చిరంజీవి వాయిస్ ఇంకొకరు ఇమిటేట్ చేసి మాట్లాడుతుంటారు మిమిక్రీ లాగా. అంటే దాని మీనింగ్ ఏమి? చిరంజీవి యూజ్ చేసే పిచ్, చిరంజీవి యూజ్ చేసే ఫ్రీక్వెన్సీని రిపీట్ చేస్తే అంటే దాన్ని కాపీ చేస్తే మనకు ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ కూడా చిరంజీవి మాట్లాడిన వాయిస్ లాగా వినిపిస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక సౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బా తీసుకున్నాం, దీనిపైన చేసిన సౌండ్ ఇంకో వేరే డిఫరెంట్ డబ్బా పైన కూడా సేమ్ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏమంటే ఈ బాక్స్ సేమ్ ఫ్రీక్వెన్సీని సేమ్ పిచ్ని ప్రొడ్యూస్ చేస్తాను అని దాని మీనింగ్. అర్థమైంది కదా క్లియర్గా పాయింట్? ఓకే, నెక్స్ట్ తర్వాత మనకు ఇక్కడ డెప్త్గా ప్రాబ్లమ్స్ అయితే అడగలేండి, సింపుల్ వేలైన క్వశ్చన్స్ ఇస్తాడు, ఎక్కువ మనం డీటెయిల్ పోల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ ఉంటే ఏముంది మనకు? వర్క్, పవర్, ఎనర్జీ. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. వర్క్ అంటే ఏంది? నథింగ్ బట్ రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాయొచ్చు. మనం దీన్ని ఎఫ్ ఈజ్వల్ టు ఏం రాయొచ్చు? ఎంఏ ఇంటూ ఎస్ అని కూడా రాయొచ్చు. ఎస్ అని లేదా డి మీ ఇష్టం అది. ఏని ఏం రాయొచ్చు? ఎం ఇంటూ జీ ఇంటూ ఎస్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ కన్సిడర్ చేయమంటే ఎం ఇంటూ జీ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. సో సిచ్యువేషన్ని బట్టి మనకు వర్క్ అనేది మారుతూ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్ తర్వాత పవర్ తీసుకుంటే పవర్ ఇట్ ఇస్ కెపాసిటీ టు డూ ద వర్క్. సో డెఫినేషన్ అది. పవర్ తీసుకుంటే మనకి ఏం రాయొచ్చు? పవర్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ కింద తీసుకోవచ్చు. తర్వాత ఏముంది మనకు? ఎనర్జీస్ తీసుకుంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రెజర్ ఎనర్జీ, ఇంకోటి కైనటిక్ ఎనర్జీ, నెక్స్ట్ డేటమ్ ఎనర్జీ అనొచ్చు, లేదా దీన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అనొచ్చు. మరి ఫస్ట్ ఇది ప్రెజర్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ప్రెజర్ ఎనర్జీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్తో పడేది, కైనటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీతో, డేటమ్ ఎనర్జీ అంటే హైట్తో ఆర్ డెప్త్తో. సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ తీసుకుంటే P1 V1 ఇక్కడ హాఫ్ mv², ఇక్కడ తీసుకుంటే రో GH. సో ప్రెజర్ ఎనర్జీ ఫార్ములా P1 V1 ప్రెజర్ అండ్ వెలాసిటీ, కైనటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv² మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్, డేటమ్ ఎనర్జీ రో అంటే డెన్సిటీ, G గ్రావిటేషన్, H అంటే హైట్ పైన డిపెండ్ అయ్యేది. ఓకే, సో ఈ టర్మ్స్ అనేది మనకి ఇంపార్టెంట్, దీనిపైన క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా మనకి ఏమడుగుతాడంటే ఇది చాలా ఇంపార్టెంట్, దీనిపైన క్వశ్చన్ అడుగుతా ఉంటాడు మనకు అప్పుడప్పుడు. అంటే మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ పైన క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, తర్వాత మనం పవర్ని ఏం రాయొచ్చు అంటే వర్క్ డన్ బై టైం అని కూడా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన గివెన్ డేటాలో మనకి ఎగ్జాంపుల్కి ఫోర్స్ డిస్టెన్స్ ఇచ్చి పవర్ని కనుక్కోమని అనుకోండి, మనం వర్క్ డన్ ప్లేస్లో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై టైం రాసుకోవచ్చు. లేదు మాస్ ఇచ్చినాను అనుకుంటే మాస్ ఇంటూ యాక్సిలేషన్ ఇంటూ డిస్టెన్స్ బై టైం రాయొచ్చు. అంటే ఏ ఫార్ములా సూటబుల్ అయితే దాన్ని యూజ్ చేస్తాము, పవర్ని కనుక్కుంటాం అన్నట్లుగా మీనింగ్. అర్థమైందా? క్లియర్? సరే, ఒక్కోసారి క్వశ్చన్ ఏమడుతా అంటే ఇంకా వర్క్ డన్ మ్యాక్సిమం వర్క్ డన్ అడుగుతాడు. మ్యాక్సిమం వర్క్ డన్ సంబంధించిన ఫార్ములా ఏముందంటే ఎఫ్ఎస్ కాస్ థీటా. ఒకవేళ మినిమం అడిగితే కనుక ఎఫ్ఎస్ సైన్ థీటా. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం అంటే ప్లస్ తీసుకుంటాం, మినిమం అంటే మైనస్ తీసుకుంటాము. సో అది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది అనుకోండి, అది నో ప్రాబ్లం. ఇంకేమన్నా మనకు తర్వాత కైనటిక్ ఎనర్జీ రిలేషన్ ఉంది. కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ బై 2 ఇంటూ ఎం. ఇది ఫార్ములా స్ట్రైట్ అవే అడుగుతాడు, లేదంటే ఒకసారి రిలేషన్ అడుగుతాడు. రిలేషన్ ఎట్లా అడుగుతాడంటే కనుక
ఒకసారి మనం చూద్దాం. రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. సో ఎలా అడుగుతాడంటే కైనటిక్ ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫస్ట్ కైనటిక్ ఎనర్జీని మనము పనిచేద్దాం. కైనటిక్ ఎనర్జీని 200% పెంచినాము, అయితే మనకి మొమెంటం ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అంటాడు. లేదు, కైనటిక్ ఎనర్జీని మనం డబల్ చేస్తే 2 టైమ్స్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అది తగ్గుతుంది అంటాడు. ఏమవుతుందని. సో కైనటిక్ ఎనర్జీ ఫార్ములా కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m కదా. సో కైనటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు p². సో కైనటిక్ ఎనర్జీని కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 టైమ్స్ చేసాం అనుకుంటే ఇది 2p² అంటే నథింగ్ బట్ 4p². అంటే కైనటిక్ ఎనర్జీ మనం ఇంకా 2 టైమ్స్ పెంచితే మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఏం కావాలి మనకు ఆటోమేటిక్గా మొమెంటం ఏం కావాలి మనకు 4 టైమ్స్ పెరగాల. అర్థమైందా? సో బేసిక్ ఫార్ములా నుంచి మనం డెరైవ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్కి కైనటిక్ ఎనర్జీ తీసుకున్నాం. కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఉంది 12mv² ఉంది అనుకోండి ఎగ్జాంపుల్కి. కైనటిక్ ఎనర్జీని 3 టైమ్స్ పెంచితే మాస్ ఎన్ని టైమ్స్ పెరుగుతుందంటే మాస్ కూడా 3 టైమ్సే పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కైనటిక్ ఎనర్జీ 2 టైమ్స్ పెరిగితే వెలాసిటీ ఎన్ని టైమ్స్ పెరుగుతుందంటే 2² కాబట్టి 4 టైమ్స్ పెరుగుతుంది వెలాసిటీ. అర్థమవుతుందా రిలేషన్? సో ఈ ఫార్ములాస్ మనకు అర్థం కావాలా. ఇంకా ఎఫిషియన్సీ పైన కూడా ఉంటుంది, ఎందుకంటే ఎనర్జీ ఉంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ పైన అడుగుతాడు, లేదా ఎఫిషియన్సీ పైన కూడా అడుగుతాడు. ఎఫిషియన్సీ సంబంధించిన ఫార్ములా ఏమంటే ఎఫిషియన్సీ 2/ఎఫిషియన్సీ 1 అంటే ఎఫిషియన్సీ ఆఫ్ సెకండ్ బాడీ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఫస్ట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద సెకండ్ బాడీ బై హైట్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ. అంటే డేటమ్ ఎనర్జీ పైన ఈ రిలేషన్ యూజ్ అవుతూ ఉంటుంది మనకు. ఇది కూడా జాగ్రత్త చదువుకోండి. తర్వాత మనకు ఒకసారి హెచ్పికి సంబంధించి టర్మ్స్ అడుగుతాడు. హెచ్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత 746 వాట్స్ అనేది ఇంపార్టెంట్. మనం కిలో వాట్లో మారిస్తే 0.746 కిలో వాట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఇక్కడ ఇంకొక టర్మ్ వస్తుంది మనకు. సో కొలిజన్ అనే వర్డ్ వస్తుంది. కొలిజన్ ప్రకారంగా ఫార్ములా ఏం తీసుకుంటాం మనం అంటే mu1 ప్లస్ mu2 ఈజ్ ఈక్వల్ టు mv1 ప్లస్ mv2. సో ఈ కొలిజన్ అనే ఫార్ములా కూడా మనకి ఈ ఏరియా నుంచి అయితే కనుక చాలా ఇంపార్టెంట్. ఇది కూడా జాగ్రత్తగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనకి ఏమడుగుతున్నాడు సింపుల్ హార్మోనిక్ మోషన్లో అంటే, సో ఇక్కడ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం పీరియడ్ అంటే ఇంకా 1/n ఫార్ములా, తర్వాత యాంగులర్ వెలాసిటీ అంటే ఇంకా 2y/t అనేది ఫార్ములా, తర్వాత వెలాసిటీ ఫార్ములా వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ r² మైనస్ y², ఈ ఫార్ములా ఇంపార్టెంట్. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా² ఇంటూ r. రిలేషన్స్ అడగచ్చు ఇక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెండులం తీసుకున్నాము, దాని యాక్సిలరేషన్ ఇంకా 3 టైమ్స్ పెరిగితే దాని యొక్క యాంగులర్ వెలాసిటీ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది అంటాడు. 3 ఉంది కాబట్టి ఒమేగా ఎన్ని టైమ్స్ పెరుగుతుంది 9 టైమ్స్ పెరుగుతుంది. అదే మనకి వెలాసిటీ అడిగితే కనుక 2 టైమ్స్ పెరుగుతుంది, ఎందుకంటే రిలేషన్ ఇక్కడ 3 టైమ్స్ కదా క్వశ్చన్, కాబట్టి ఇది కూడా 3 టైమ్స్ పెరుగుతుంది. ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్ మనకు. ఓకే, జాగ్రత్త చూసుకోండి. తర్వాత టైం పీరియడ్కి సంబంధించిన ఫార్ములా అడుగుతాడు. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై యాక్సిలరేషన్. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ అడిగితే ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్టి 1 టైం పీరియడ్. సో ఒమేగా/2π రాయొచ్చు, లేదా 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ L/A కూడా రాయొచ్చు. ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఇంపార్టెంట్. డైరెక్ట్ రిలేషన్స్ అడుగుతాడు మనకు, కాబట్టి అది జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, టాపిక్ తీసుకుంటే మనకు హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ అనే టాపిక్స్ తీసుకుంటే ఫస్ట్ హీట్ అంటే ఏమి, టెంపరేచర్ అంటే ఏమి. టెంపరేచర్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అంటుంది. హీట్ అంటే ఇంకా ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 41.86 జౌల్స్ అనేవి యూనిట్స్ ఇంపార్టెంట్. తర్వాత మనం టెంపరేచర్ సంబంధించి యూనిట్స్ తీసుకుంటే డిగ్రీ సెంటిగ్రేడ్ ఒకటి, ఫారెన్హీట్ ఒకటి, కెల్విన్ ఒకటి. దీనికి సంబంధించిన రిలేషన్ ఒకటి ఉంటుంది. C/5 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ 32/9 ఈజ్ ఈక్వల్ టు K మైనస్ 273/5. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో క్వశ్చన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 120 డిగ్రీ సెంటిగ్రేడ్ని మనకి ఫారెన్హీట్లో మార్చని అంటాడు. అప్పుడు ఈ రిలేషన్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో మనకి డిగ్రీస్ ఇచ్చినాడు, ఫారెన్హీట్లో కనుక్కోమన్నాడు. సో ఫారెన్హీట్ ఈ రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ పంపించాలి. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా C+120/5 ఈజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్ మైనస్ 32/9. సో 120/5 ఇంటూ 9. ఓకేనా? ఈ వాల్యూ చేయండి, ప్లస్ 32 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్హీట్లో. ఈ విధంగా. ఓకే, తర్వాత ఇక్కడ మనకి డెఫినేషన్స్ ఇంపార్టెంట్. అంటే లాస్ ఉన్నాయి కొన్ని. ఏమేమి లాస్ ఉన్నాయి? ఒకటి బాయిల్స్ లా, తర్వాత చార్లెస్ లా, తర్వాత గెలాక్సీ లా ఒకటి ఉంటుంది. ఫస్ట్ మనం ఇవి 3 ఇంపార్టెంట్. ఈ లాస్ ప్రకారం మనం చూస్తే కనుక PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసింటాం. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్పేది బాయిల్స్ లా, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే చార్లెస్ లా, P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గెలాక్సీ లా. తర్వాత మనకి ఇంపార్టెంట్ జౌల్స్ లా అని వస్తుంది. జౌల్స్ లా ప్రకారం ఏం చెప్పింటాము? ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్తాము. ఫార్ములా ఏం రాస్తాము? Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W ఫార్ములా రాసింటాం. వెర్ U ఈజ్ ఈక్వల్ టు MCV T2 మైనస్ T1 అకార్డింగ్ టు జౌల్స్ లా చెప్తాం. ఓకేనా?
ఇంకేముంటాయి మనకి ఇక్కడ రెగ్నాల్స్ లా అని ఒకటి ఉంటుంది, తర్వాత అవగాడ్రోస్ లా ఉంటుంది. సో ఇవేం చెప్తాయి మనకు సివి వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్ ఫర్ రియల్ గ్యాసెస్ అంటాయి. సో సివి వాల్యూస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకు సిపి, సివి, ఆర్, గామా ఇవి అర్థం కాలం. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ అని, సివి అంటే స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ అని, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, గామా అంటే అడియాబాటిక్ ఇండెక్స్. సో మనము P1V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2V2/T2 అనే ఫార్ములా నేర్చుకుంటాము. దేని ప్రకారంగా PV/T ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ఫార్ములా ప్రకారంగా. అదేవిధంగా PV ఈజ్ ఈక్వల్ టు MRT ఫార్ములా నేర్చుకుంటాం. ఇక్కడ P అంటే ప్రెజర్, V అంటే వెలాసిటీ, V అంటే వాల్యూమ్, M అంటే మాస్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్. టెంపరేచర్ ఇప్పుడు కెల్విన్లో ఉండాలి. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్. సో ఇవి రెండు బై హార్ట్ చేయండి, ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ జరిగిన దీనిపైనే క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత మనకి ఎస్టీపీ కండిషన్ ఒకటి ఉంటుంది, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. ఎన్టీపీ కండిషన్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఉంటుంది. తర్వాత ప్రెజర్స్ ఇంపార్టెంట్. ప్రెజర్ అంటే ఏంది? ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా. ఈ ప్రెజర్ని మనం క్లాసిఫై చేసుకుంటే మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఒకటి, గేస్ ప్రెజర్ ఒకటి, వాక్యూమ్ ప్రెజర్ ఒకటి, అబ్జల్యూట్ ప్రెజర్ ఒకటి. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఏంది? ద ప్రెజర్ విచ్ ఈస్ ఎగ్జర్టెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. గేస్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈస్ అబౌవ్ ద అట్మాస్ఫియర్. వాక్యూమ్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈస్ బిలో ద అట్మాస్ఫియర్. అబ్జల్యూట్ ప్రెజర్ అంటే ద ప్రెజర్ విచ్ ఈస్ మెజర్ బై ద అబ్జల్యూట్ స్కేల్. అబ్జల్యూట్ స్కేల్ అంటే ఏంది? అట్మాస్ఫియర్ ప్రెజర్ ప్లస్ గేస్ ప్రెజర్ లేదా అట్మాస్ఫియర్ మైనస్ వాక్యూమ్ ప్రెజర్, ఇది స్కేల్ అంటే. దీని ద్వారా మెజర్ చేస్తే మనం దాన్ని అబ్జల్యూట్ ప్రెజర్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ప్రాసెస్లు వస్తాయి. ఏమేమి ప్రాసెస్ అంటే ఒకటి కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. వీటికి నేమ్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. కాన్స్టాంట్ వాల్యూమ్ ఏమో ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం, ఆర్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ అంటాం లేదా కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్ అంటాం. ఐసోథర్మల్ లేదా కాన్స్టాంట్ టెంపరేచర్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం, దీన్ని మనం పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటాం. క్లియర్? సో ఈ 3 ప్రాసెస్ కలిపి ఒకటే రిలేషన్ ఉంటుంది, P1V లేదా PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. అదే మనం అడియాబాటిక్ పాలిట్రోపిక్ తీసుకుంటే PV/T హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఈ రిలేషన్ ద్వారా మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? జస్ట్ ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి అంతే చాలు. నెక్స్ట్ ఇంకొక టర్మ్ వస్తుంది ఇక్కడ, RU అనే టర్మ్. RU అంటే MR. R అంటే గ్యాస్ కాన్స్టాంట్, RU అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్. ఈ డిఫరెన్స్ ఒకటే ఐడెంటిఫై చేయండి అంతే, ఇంకా మిగతావన్నీ అవసరం లేదు, తర్వాత మనం చూద్దాం క్లియర్ కట్గా. ఓకే, తర్వాత మీన్స్ మనం ఎగ్జామ్లో మీరు రాసేస్తారు, మనం ఆల్రెడీ చూసినాం అండి, తర్వాత అంటే ఇంకా టైం లేదు కదా. RU అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ అని ఒకటే గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకా మిగతావన్నీ మనం డిస్కస్ చేసినాం, అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ యూనిట్ లాస్ట్ యూనిట్ తీసుకుంటే ఇంకా మనకు మోడర్న్ ఫిజిక్స్ అంతా జనరల్ టాపిక్ కాబట్టి కొంచెం ఆలోచిస్తే మనం ఆన్సర్స్ రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయి? మెటల్స్ వస్తాయి. మెటల్స్ తీసుకుంటే మనకు ఫెర్రస్ మెటల్స్ అని ఒకటి, నాన్ ఫెర్రస్ మెటల్స్ అని వస్తాయి. నాన్ ఫెర్రస్ మెటల్స్ మనకు పాలిమర్స్ వస్తాయి. సో తర్వాత మనకు ఇంకా ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంది, తర్వాత సోలార్ సెల్ అంటే ఏంది, తర్వాత లైట్స్, దానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఉన్నాయి, ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నాయి. ఇవన్నీ జనరల్ టాపిక్సే. మన ప్రీవియస్ క్లాసెస్ని ఒకసారి, ఏంటంటే థియరీ టాపిక్ కదా, అన్ని థియరీ టాపిక్ కాబట్టి మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాము. ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అన్ని క్లాసెస్ ఉన్నాయి. లేదు ఇంకా మీకు టైం ఉందనిపిస్తే 1-2 టెస్టులు కూడా రాయండి, మన యాప్లో టెస్ట్లు కూడా ఉన్నాయి ఫ్రీగానే. సో మీకు అంటూ క్లారిటీగా అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎట్లా వేస్తున్నాడు అనేది. క్లియర్ కదా? సో ఒకసారి ప్రీవియస్ మనం డిస్కస్ చేసిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి టైం ఉంటే కనుక. మనం అన్ని డిస్కస్ చేసాం, ఇక్కడైతే ఈ టాపిక్ అవసరం లేదండి, ఇక్కడతో మనం ఆపేద్దాం. ఇది ఫిజిక్స్ సంబంధించిన కంప్లీట్ రివిజన్ అయితే కనుక. నెక్స్ట్ మనకు టైం ఉంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా, అంటే కెమిస్ట్రీని కూడా, అదేవిధంగా మ్యాథ్స్లో రిమైనింగ్ టాపిక్స్ కూడా మనం 1 by 1 కవర్ చేసి అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.